ఒకప్పుడు లోకంలో సంఘము ఉన్నది అనేది సామెత ఉన్నది, కానీ ఇప్పుడు అది మారిపోయింది. సంఘములోనే లోకం వచ్చి కలిసిపోయినటువంటి స్థితి నేడు ప్రపంచంలో ఉండేటువంటి అనేక సంఘాలలో చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మన బాధ్యత ఏ రీతిగా ఉన్నది, మన వెంబడింపు, ప్రభువును వెంబడించేటువంటి తత్వము ఒక పాటలో కావచ్చు, ఒక మాటలో కావచ్చు, ఒక వాక్యంలో కావచ్చు, ఒక ప్రార్థనలో కావచ్చు, ఒక స్తుతిలో కావచ్చు, ప్రతి విధానంలో కూడా అపోస్తుల యొక్క బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఆయనను వెంబడించాలి.